మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సెంటినరీ యేసు ప్రేమాలయ బాప్టిస్టు సంఘం తరపున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులకు అప్పగించబడిన భారభరితమైన సువార్త పరిచర్య నిమిత్తము యెరూషలేం మొదలుకుని ప్రపంచం నలుమూలలా విస్తరింపచేశారు. ఆ క్రమములో మన దేశానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అపోస్తలుడు పరిశుద్ధ తోమా. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశంలోని కేరళ ప్రాంతంలో తొలి సువార్తీకరణ ప్రారంభించారు. ఆ తరువాత మధ్యధరా ప్రాంతంలో క్రీస్తు సువార్తిక సౌధాలు నిర్మించబడ్డాయి. ఆనాటి క్రీస్తు సంఘంలో చిత్ర విచిత్ర ఛాందస సంప్రదాయాలు, పాప పరిహార పత్రం కొనుగోలు అనే దుష్టాచారాలకు ప్రతిసృష్టిగా వ్యవహరిస్తున్న దినాలవి. ఆ సమయంలో క్రైస్తవ సంస్కరణ యుగం ఆవిర్భవించింది. దీనికి ముఖ్య మార్గదర్శకులు డాక్టర్ మార్టిన్ లూథర్, మెలాంక్టన్, కాల్విన్. వీరి సారథ్యంలో ప్రొటెస్టెంట్ ఉద్యమం ప్రారంభమైనది. పోపు సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో స్వతంత్ర సంఘాలు, భక్తి సమాజాలు మొదలైనవి. ఇలా వీరిలో నుండి పరిశుద్ధ లేఖనాల ఆధారంగా ఉద్భవించిన వారే ఆది బాప్టిస్ట్ సిద్ధాంతకర్తలు. బాప్టిస్ట్ అనే ఆత్మీయ పదం దైవ లేఖన సారాంశమైనది. నమ్మి బాప్తిస్వం పొందినవారు రక్షింపబడుదురు. మార్కు 16:16. బాప్టిస్ట్ అనే పదం బాప్టిజో అనే గ్రీకు మూలం నుండి ఉద్భవించింది. దీని భావం ఏమనగా నీటిలో ముంచుట అనే ఆత్మీయ అర్థాలు ఆపాదించబడతాయి. ప్రపంచ చరిత్రలో ప్రథమ బాప్టిస్టు సంఘం పోలాండ్ దేశంలో ఆమ్స్టర్డామ్లో మొదటి విశ్వాస బాప్తిస్వం ద్వారా క్రీస్తు శకం 1607 సంవత్సరంలో స్థాపించబడింది. గ్రేట్ బ్రిటన్ నందు 1612 సంవత్సరంలో బాప్టిస్టు సంఘస్థాపన జరిగింది. భారతదేశ మిషనరీ చరిత్రలో ప్రథమ బాప్టిస్టు మిషనరీ వైతాళికుడు రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ ఇండియాలో ప్రవేశించారు. డాక్టర్ కేరీ బెంగాల్లో తొలి బాప్టిస్టు సంఘాన్ని క్రీస్తు శకం 1793 సంవత్సరం నందు స్థాపించినారు. బ్రిటిష్ టెలిగ్రాఫిక్ ఉద్యోగి, జాతీయ నాయకమని తెలుగు బాప్టిస్ట్ పితామహుడు అయిన థామస్ గాబ్రియల్ తాళ్ళూరు మారయ్య బాప్టిస్టు సిద్ధాంతాలకు, విశ్వాసానికి ఆకర్షితులై మిలిటరీ చాప్లిన్ రెవరెండ్ దాస్ అంతర్వేది గారిచే నీటి బాప్తిసం పొందెను. 1867లో వీరు ఆనాటి తెలుగు ప్రజల ఎడల తనకున్న తీవ్రమైన ఆత్మ ప్రేరణ, ఆత్మల భారంతో స్వచ్ఛందంగా కొల్లేరు బాప్టిస్ట్ మిషన్ 1870 సంవత్సరంలో స్థాపించాను. ఆ తరువాత ఉద్యోగరీత్యా కాకినాడకు బదిలీ అయి అక్కడ ఒక చిన్న బాప్టిస్టు సంఘాన్ని స్థాపించినారు. ఇలాగూ తనకున్న ఆత్మీయ రక్షణ తీవ్రతను బట్టి కొంతమంది సువార్థికులను ఏర్పరిచి తన ఆదాయ వనరులను వారి నిమిత్తం ఖర్చు చేస్తూ గొప్ప పరిచర్య అందించారు. థామస్ గాబ్రియల్ గారు కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ను కొల్లేరులోనే కాక కాకినాడలో కూడా స్థాపించాలన్న ఉద్దేశంతో అప్పటి కెనడియన్ బాప్టిస్ట్ ఫారెన్ బోర్డుకు అభ్యర్థన పంపించారు. ఆనాటి బాప్టిస్టు డైరెక్టర్స్ సుదీర్ఘంగా చర్చించారు. దేవుని అనాది సంకల్పాన్ని బట్టి కోస్తా ఆంధ్రదేశంలో 1874 సంవత్సరంలో కాకినాడ కెనడా కేంద్రంగా కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ CBM స్థాపించబడింది. అప్పటికే ఒంగోలులో పనిచేస్తున్న రెవరెండ్ మెక్లెరన్ను కెనడా బోర్డు తీర్మానం ప్రకారం ఒంగోలులో తన రాజీనామాను సమర్పించి 1874 మార్చి 12వ తేదీన సతీ సమేతంగా కాకినాడ గడ్డపై అడుగుపెట్టినారు. రెవరెండ్ థామస్ గాబ్రియల్ తన తెలుగువారి పక్షాన రెవరెండ్ జాన్ మెక్లెరన్ గారిని కౌగిలించుకుని కాకినాడ కేంద్రంగా ప్రారంభం కాబోతున్న కెనడియన్ బాప్టిస్ట్ పరిచర్యకు స్వాగతం పలికారు. కాకినాడ ప్రధాన కేంద్రం అయిన తరువాత చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ పరిచర్య ప్రారంభించారు. 1892 సంవత్సరంలో రామచంద్రపురం పట్టణంలో CBM మిషనరీలు యేసు ప్రేమాలయ బాప్టిస్టు సంఘాన్ని స్థాపించారు. దీనికి అనుబంధ సంస్థలుగా పెద్దాడలోని యేసు ప్రేమాలయ బాప్టిస్ట్ సంఘం అతి ప్రాముఖ్యమైనది. ఈ సంఘాన్ని
మిషనరీలు 1906వ సంవత్సరంలో కొడవళ్ళ సామేల గారి స్థలంలో ఒక పాకను నిర్మించి దానిలో ప్రారంభించారు. పెద్దాడ కేంద్రంగా పెదపూడు మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపసంఘాలు కూడా నెలకొల్పారు. దీన్ని ఆదివారం నాడు గుడిగా, మిగిలిన రోజుల్లో బడిగా ఉపయోగించేవారు. దైవ సేవతో పాటు అక్షర జ్ఞానాన్ని కూడా బోధించేవారు. అలా మొదలైన ఈ సంఘంలో ఎంతో మంది దైవజనులు పనిచేశారు. కొద్దిమంది మాస్టర్లు కూడా దైవ సేవ చేశారు. సంఘ అభివృద్ధికి మరెంతో కృషి చేసిన వారిలో ప్రధానులు బాబురావు గారు, లారన్ గారు, జాన్ పెర్లస్ గారులను ముఖ్యులుగా చెప్పుకొనవచ్చు. అంతేకాకుండా సంఘములో ఉన్న విధురాళ్లకు, నిరుపేదలకి సంస్థ నుండి ప్రతి నెల కంపారిషన్ ఇప్పించి వారి పోషణకు, చదువుకు ఎంతగానో కృషి చేశారు. ఇలా కొనసాగుతున్న సంఘాన్ని సాతాను పాడు చేయాలనుకున్నాడు. సంఘంలో కొంతకాలం పాటు ఎన్నో శ్రమలు, కష్టాలు ఎదురైనప్పటికీ వాటన్నిటిని మన పరమ తండ్రి అయిన దేవుడు తొలగించి ప్రస్తుత కాలంలో మళ్ళీ పాత స్థితిని కలుగజేస్తున్నాడు. పూర్వ వైభవాన్ని మళ్ళీ మనమందరము ఏక సంఘమై మన దేవుణ్ణి స్తుతించి ఆయనలో ఆనందించాలని ఆ ప్రభువుని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సెంటినరీ యేసు ప్రేమాలయ బాప్టిస్ట్ చర్చ్ పెద్దాడ. సేకరణ 2011 సావనీర్, విశాఖపట్నం.